మరి చిన్నప్పుడే డాక్టర్ గారు పిల్లలకి మంచి ఎక్సర్సైజెస్ చేపించి ఫిజికల్ గా బాగా యాక్టివ్ గా ఉంచితే వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అవునమ్మా. ఇది మెంటల్ హెల్త్ కూడా తోడ్పడుతుంది కాబట్టి పిల్లల హైట్ పెరిగే వ్యాయామాలు ఏమైనా ఉంటే చూపిస్తారా? పిల్లలకి థైరాయిడ్ హార్మోన్స్ బాగా ఉత్పత్తి పెరగటానికి, ఇంకా శరీరంలో ఇతర హార్మోన్స్ బాగా తయారవటానికి, కాళ్ళల్లో పాదాల్లో ఉండే నర్వ్ స్టిమ్యులేషన్ ద్వారా వాటిని యాక్టివేట్ చేసే విధంగా ఇప్పుడు కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఈ రోజు మీకు చూపించబోతున్నాం. అలాంటివన్నీ పిల్లలకి చేపించగలిగితే గ్లాండ్స్ యాక్టివేట్ అయి హార్మోన్స్ పెరిగి పిల్లల ఎదుగుదలకు సహకరిస్తాయి. అవి చూడండి. పిల్లల ఎదుగుదల రావటానికి కొన్ని స్పెషల్ వాకింగ్ టెక్నిక్స్ ఇప్పుడు చూపించబోతున్నాం. ముందుగా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత 2 చేతుల్ని పైకి చాపేసి ఆకాశం వైపు 2 పాదాల వేళ్ల మీద మనం లేచి వేళ్ల మీదే ముందుకు నడవాలి. మడమంతా గాలిలో ఉంటుంది. అలాగే ముందుకు బారుకి మన ఇంట్లో అవకాశం అనిస్తే బారుకి అట్లా వెళ్ళొచ్చు, లేదంటే రివర్స్ తిరిగి మళ్ళీ అక్కడే రిపీట్ చేస్తాం. చేతులు బాగా సాగదీసి అట్లా నడవాలి. అలా ఒక 3-4 నిమిషాల కంటే నడవలేం, పిక్కల నొప్పులు వచ్చేస్తాయి, పాదాల నొప్పులు వస్తాయి. ఇక సెకండ్ది, ఇప్పుడు మడాల నుంచి పాదాల పైకి లేపి నడుస్తాం. ఇందాటి వల్ల చేతులు పైకి లేపి చాపాలి, కేవలం మడం మీద వాకింగ్. మరి చాలా మందికి పాదాల నొప్పులు మడాల నొప్పులు ఉన్న వారికి కూడా ఈ వాకింగ్ టెక్నిక్ చక్కగా ఉపయోగపడుతుంది. పాదాల మడాల నొప్పులు బాగా తగ్గుతాయి. పిల్లలు ఎదగటానికి కూడా స్టిమ్యులేషన్కి ఇది మంచిది అనమాట, మడం మీద వాకింగ్. ఇక 3వది, ఈసారి పాదం అంచమ్మట ఆనిస్తాం. మనం చూడండి, పాదం మొత్తం లేపేస్తాం, పక్కన ఆనిచ్చేస్తాం. ఈ రకమైన వాకింగ్ ఇది కూడా పాదాల నొప్పులకి మరియు పిల్లలకి గ్రోత్కి స్టిమ్యులేషన్కి బాగా మంచిదన్నమాట. గట్టిగా ఉన్న నేల మీద నడిచినప్పుడు కొంతమందికి అక్కడ కాయలు కాసేసినట్టు అనిపిస్తాయి. చెప్పులు బూట్లు వేసుకుని నడవకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చెప్పులు లేకుండానే ఇంట్లో మనకి ఏదన్నా కార్పెట్ ఉన్న మెత్తటి ప్రదేశాలు ఉంటే కూడా అట్లాంటి చోట కూడా మీరు వాక్ చేసుకోవచ్చు. బెస్ట్ లాన్లో వాక్ చేయడానికి, ఇసుకలో వాక్ చేయడానికి ఇది చాలా మంచి టెక్నిక్ అనమాట. ఇంకొకటి, చేతులు వేళ్ళల్లో వెళ్ళేసి లాక్ చేసేసి బాతు నడకలాగా చూడండి. బాతులు అట్లాగే నడుస్తాయి కదా, ఒక కాలు ముందుకేసాక కాలు వెళ్ళాక ఇంకో కాలు తీయవు. మనం కూడా చూడండి అట్లా కూర్చుని వాక్ చేస్తాం. ఖజానా బాతులు నడుస్తాయి చూసారు, అట్లా అనమాట. ఇది కూడా చాలా మంచి టెక్నిక్ అనమాట. ఈ 4 రకాలుగా పిల్లలు ఎదగటానికి, గ్రోత్ హార్మోన్ స్టిమ్యులేట్ అవ్వటానికి ఉపయోగపడతాయి. ఆసనాల్లో సర్వాంగాసనం, చక్రాసనం, ఉష్ట్రాసనం బాగా ఉపయోగపడతాయి. వ్యాయామాలతో పాటు అవి చేపించి ఆహారంలో ముఖ్యంగా హై ప్రోటీన్ అందించాలి. 1 కేజీ బరువుకు 2 గ్రాముల చొప్పున ప్రోటీన్ అందేటట్టు మీరు పప్పు, ఆకుకూరలు, విత్తనాలు ఎక్కువ పెట్టడం, మొలకలు ఎక్కువ పెట్టడం, మీల్ మేకర్ లాంటి ఎక్కువ వాడితే పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్ అందితేనే గ్రోత్ అందుకుంటుంది. అటు వ్యాయామాలు ఇటు ఆహారం రెండింటిని జత కలిపి అందిస్తేనే ఫలితం త్వరగా వస్తుంది. డాక్టర్ గారు, ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా పిల్లల ఆరోగ్యం విషయంలో మనం అసలు ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళ పొట్ట ప్రేగులకు సంబంధించి ఎలాంటి ఆహారం అందిస్తే ఆరోగ్యం వస్తుందో గుర్తు చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా.